Okay, let's go. ఈ బిల్డింగ్లోకి మనకు ఎందుకు వచ్చామంటే ఇక్కడ వాటర్ లీక్ అవుతుంది బిల్డింగ్ మొత్తం. అది మనం క్లియర్ చేయడానికి వచ్చాము. అయితే ఇది చాలా ఓల్డ్ బిల్డింగ్ అనమాట. ఒకటి చేస్తే ఇంకొకటి పాడవుతుంది. ఈ పైపులు ఉన్నాయి చూసారా, ఈ పైపులు అనేది ఇంతకుముందు మొత్తం 3 ఇంచ్ చేసేవారు. అయితే ఈ బ్లాక్ అయితే మనం ఏం చేసాము, క్లీన్ చేయడానికి ట్రై చేసాం. క్లీన్ చేస్తుంటే ఏదన్నా రాడ్ నెట్టిన పైప్ నెట్టిన వెళ్ళట్లేదు. అందుకని పైపులు తీసేసి 5 ఇంచెస్ 4 ఇంచెస్ పైపులు వేసేసి, ఈ 4 ఇంచెస్ వేసి ట్యాంక్ ఓవర్ఫ్లో 5 ఇంచెస్ వేస్ట్ వాటర్ మొత్తం గదుల్లో, ఈ కిచెన్లో, ఈ బాత్రూంలో మొత్తం. ఇది లీక్ ఎక్కడ అవుతుందంటే, ఇది బెడ్రూమ్లో బాత్రూమ్ ఉంది, చూపిస్తాను. 1 నిమిషం లైట్ వేద్దాం. ఈ బాత్రూమ్ ఉంది కదా, ఈ బాత్రూంలో ఇది కనిపిస్తుందా, అక్కడ లీక్ అవుతుంది. మళ్ళీ ఆ మూల లీక్ అవుతుంది. అంటే ఆ మూల యూపీవీసీలో సిపివిసి కాల్చి ఎక్కిచ్చారు. అలా ఎక్కకూడదు కదా. పైకి వెళ్ళి చూద్దాం, ఇంకో గదిలో చూద్దాం. ఇది వంటగది. అయితే ఇదిగో ఈ వంటగదిలో కూడా గ్రౌండ్ ఫ్లోర్, ఇది కూడా ఈ వంటగదిలో ఇక్కడ కారుతుంది, ఇదంతా కారుతుంది. గోడలు కూడా చెమ్మొచ్చాయి. ఇది బయట బాత్రూంలో, ఇది కూడా ఇదంతా బారుగా గారుతుంది. గోడలు చెమ్మొచ్చాయి. ఇందులో యూపీవీసీ వాడారు. యూపీవీసీకి జిఏటీలు వెల్లులో వాడారు. అవి తుప్పు పట్టిపోయినాయి. ఇది తుప్పు పట్టిపోతే మాకొద్దు అన్నారు వాళ్ళు, ఓనర్ గారు. అందుకే అది క్యాన్సిల్ చేసేసి ఒక ట్యాబ్ పెట్టేసాము. పైకి వెళ్ళి చూద్దాము. ఒకటి చూపించాలి, ఇది ఇందాక చూపించేదే. ఈ మూల లీక్ అవుతుంది అన్నాను కదా, అంటే ఆల్రెడీ ముందు వచ్చి మేము చేసాము. మాసిక్ కాన్ వచ్చే వరకు కొట్టేసి యూపీవీసీ సిపివిసి కాల్ ఎక్కించాను. మేమేం చేసామంటే యూపీవీసీ సిపివిసి ఎఫ్టీఏ తెచ్చి జాయిన్ చేసి వేసాము. అక్కడ ఆగిపోయింది లీకు. మళ్ళీ ఇంకొక దగ్గర ఉంది ఆ లీకు. అది ఎక్కడ ఉందో చూపిస్తా పైకి వెళ్ళి. ఫ్రెండ్స్, ఇది 2వ ఫ్లోరు. ఇక్కడికి వచ్చాము. ఇక్కడ చూడండి, ఈ మూలన 2.5 పైప్ వేశారు. ఈ 2.5 పైప్ ఎలా వేశారు, డైరెక్ట్ కిందకి దింపలేదు. ఇలా దింపకుండా ఇలా బారుగా వేసేసారు స్లాబ్ మీద. ఇక్కడ ఒకటి పెట్టారు, మళ్ళీ ఇక్కడ లోపల బెడ్రూమ్ ఒకటి పెట్టారు. ఇవన్నీ క్లోజ్ చేసేసాము. ఈ మూలన ఒకటి పెట్టేశారు. ఇవన్నీ స్లాబ్ మీద నడిపారు పైపులు. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి పెట్టారు, ఒకటి పెట్టారు, ఆడొకటి. ఈ మొత్తం ఏం చేశారంటే 2.5 పైపు ఎక్కడైనా అసలు డైరెక్ట్ కింద దించాలి. కాకపోతే వీళ్ళు ఏం చేశారు, స్లాబ్ మీద నడిపారు పైపు. ఇలా నడిపితే ఏమవుతుంది, వాటర్ సరిగా ఉండదు, పైప్ స్ట్రైట్గా ఉండదు. కాబట్టి ఎక్కడైనా జాయింట్ తేడా పడితే లీక్లు వస్తాయి. అట్లా వేయకూడదు ఎప్పుడైనా. ఇందాక మీకు చూపించాను కదా కింద, అక్కడ ఎఫ్టీఏ ఎంటీఎస్ మార్చామని నిజంగా. ఇవి ఫ్లోరింగ్ మొత్తం పగలగొట్టారు. అంతకుముందు వచ్చి వేరే వాళ్ళు వచ్చి చేశారు. అయితే వాళ్ళకి కుదరక వాళ్ళు చేయాలంటే మనం చేసాము. ఈ మూల కింద చూపించాను కదా, ఈ మూల యూపీవీసీకి సిపివిసికి కాల్ చెక్ ఇచ్చారు. అది మనం చూసేసి దాన్ని
యూపీఎస్సీ ఎంటీఏ సిబిఎస్సీ ఎఫ్టీఏసి జాయిన్ చేసేసాము. ఇక్కడ లీక్ అయిపోయింది. ఇంకొక లీక్ ఎక్కడ వస్తుందంటే ఇది ఇక్కడ వస్తుంది. ఇది చూసారా, ఇది ఇప్పుడే కొట్టాను. కొట్టిన తర్వాత వీడియో తీసాను. ఇదంతా కొట్టిన తర్వాత వీడియో తీశాను నేను. ఇది మరి ఇక్కడ కారుతుందో ఐడియా లేదు. ఇదంతా నీళ్ళు వస్తున్నాయి. మరి ట్యాంకులో కూడా వాటర్ అయిపోయాయి. ఒక 6 అడుగు వాటరే ఉన్నాయి. ఇప్పుడు నీళ్ళు వచ్చినాక మళ్ళీ చెక్ చేయాలి. లీక్ వస్తే ఫస్ట్ చూసుకోవాల్సింది నాన్ డ్రాప్లో బిల్లా సరిగా బిగించారా లేదా. తర్వాత ఇటువంటి ట్యాప్ దగ్గర ఇట్లా లోపల వైట్ సిమెంట్ పెడితే బయటకు వస్తాయి వాటర్. పెట్టకపోతే ఏం జరుగుతుందంటే టైల్స్లోనే వెళ్ళిపోతాయి, కనపడవు. ఎప్పుడైనా ట్యాప్లు బిగించేటప్పుడు ఇట్లా ట్యాప్ ఇలా బిగించకుండా వైట్ సిమెంట్ రాయాలి చుట్టూ లోపల గోడకి టైల్కి గ్యాప్ ఉంటుంది కదా, దాంట్లో వైట్ సిమెంట్ రాసిన తర్వాత ఆరిపోయిన తర్వాత ట్యాప్ బిగించుకోవాలి. అప్పుడు ఏంటంటే ఏదైనా లీక్ ఉంటే ఇది ఇలాగా ఆరికి టైల్స్లో కింద అది గుర్తుపెట్టుకోండి. ఇది ఇప్పుడు వాటర్ వచ్చినాక చెక్ చేద్దాం. అలానే ఈ ట్యాప్లన్నీ ఓడదీసి చెక్ చేయాలి. చెక్ చేసి వైట్ సిమెంట్ రాసి మళ్ళీ ఫిట్ చేయాలి. చూసారా లీక్ ఎలా వస్తుందో. మొత్తం బిల్డింగ్ మొత్తం పాడైపోయింది. ఈ స్లాబ్ గోడలు ఎలా నిర్మించేసాయా. ఈ బాత్రూమ్ కూడా, ఆ బాత్రూమ్ మొదలు పెట్టాం, ఈ బాత్రూమ్ మొదలు పెట్టాం ఒక్క పైపు జాయిన్ చేయడం కోసం. పని జాగ్రత్తగా చేయండి. అటు కస్టమర్కి ఇబ్బంది కలగకూడదు, వర్కర్కి ఇబ్బంది కలగకూడదు. అంటే ఇప్పుడు ఈ బిల్డింగ్ కట్టి కూడా ఇప్పుడు కాదు, అప్పట్లో వాళ్ళు ఇంక ఇలా చేశారు. కట్టి చాలా అవుతుంది. ఇక్కడ పైప్ వేసారు. ఈ పైపు వేసి ఉపయోగం గోడ కిందకి పోయింది. ఎందుకది అసలు అదేనా. ఈ టైల్స్ కూడా పైపు ఇటు ఉంటే వాటర్ ఇటు పెట్టారు. నీళ్ళు ఎట్టుపోవాలి, అది కూడా కారణమే దానికి. ఈ టైల్ గ్యాప్లో ఉంచి నీళ్ళు స్లాబ్లో ఉంచి కిందకి దిగుతున్నాయి. ఇది షింక్ ఉంది. ఈ షింక్లో అంతకుముందు మేము వచ్చినప్పుడు ఇటన్నీ బొక్కలే ఉన్నాయి. ఇట్లో ఉంచి కిందకి దిగుతున్నాయి వాటర్. మళ్ళీ చాలా వరకు చేసాము. ఇవాళ ట్యాప్ షవర్ వాళ్ళ ఒకటి క్లియర్ చేయాలి. ట్యాప్లన్నీ ఓడ తీసి మళ్ళీ బిగించాలి వైట్ సిమెంట్ రాసి.